వైట్ హెయిర్ ప్రాబ్లం చాలా కామన్గా అందరికీ ఉంటుంది. దీన్నైతే అస్సలు ఆపలేము, కానీ కొంచెం కవరన్నా చేసుకోవచ్చు కదండి. అందుకే నేనైతే మాకు దగ్గరలో ఇట్లా చెట్టు ఉంటుంది, గోరింటాకు చెట్టు. దీన్ని కోసుకొచ్చి కొంచెం మందారాకులు కూడా వేసుకొని నేను పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. బయట అయితే ఏ కెమికల్స్ వాడనండి, అంటే పౌడర్స్ ఇంకా చాలా చెప్తుంటారు. గోరింటాకు, హెన్నా ఇవి కూడా నేను బయట కొనను, ఇట్లా న్యాచురల్గా చేసుకుంటాను. నాకైతే దగ్గరలో ఉంది కాబట్టి ఇట్లా కోసుకొచ్చేసుకొని, చూసారు కదా మందార ఆకులు, మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. పువ్వు అయితే ఒకటే ఉండింది. ఇట్లా మొత్తం ఒకసారి వాష్ చేసేసుకొని నీట్గా కడుక్కున్నాక మిక్సీకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. నేనైతే ఇవే వేస్తానండి, ఇంకేం వేయను. చూసారు కదా, ఒక్కసారి కలిపైనా లేదో నా చేయి చూడండి ఎంత రెడ్డిష్గా అయిపోయిందో. ఒక్క చెక్క నిమ్మకాయ పెట్టుకొని ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేసేయండి. తర్వాత నీట్గా కలిపేసుకొని మొత్తం ఇట్లా హెయిర్కి అప్లై చేసేయండి. పైన రుద్దకుండా పాయలు తీసుకుంటూ రుద్దండి, అప్పుడు లోపల వరకు పడుతుంది. ఫ్రంటే ఎక్కువ ఉందండి నాకు, ఫ్రంట్ సైడే, లోపలైతే అసలు కనిపించదు. మరి ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఇట్లా మొత్తం వాష్ చేసి పెట్టేసుకున్నాక మొత్తం ఇట్లా ముడేసుకొని ఒక 2 అవర్స్ 1 అవర్ 1.5 అవర్ ఉంచుకోవచ్చు. నాకైతే ఫ్రంట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ కూడా చాలా నీట్గా పూసుకుంటున్నాను. నేనైతే ఇవి 2 వేస్తానండి, అంటే గోరింటాకు, మందార పూలే వేస్తాను. మీరెవరన్నా ఇంకేమన్నా వేసుకోవచ్చంటే కామెంట్ చేయండి. నేనైతే ఏదైనా వేస్తే మళ్ళీ పాడైపోద్దని ఇంకేది వేయను. చూసారు కదా, ఆఫ్టర్ వాష్ తర్వాత ఎంత బాగుందో, సాఫ్ట్గా చాలా నీట్గా వస్తుంది. కార్నర్స్లో కొంచెం రెడ్డిష్గా ఉంది, ఎందుకంటే నేను బాగా అక్కడ పూసాను కాబట్టి, నాకు మెయిన్ ప్రాబ్లం అక్కడే కాబట్టి. ఒక్కసారి ఆయిల్ పెట్టి మనం హెయిర్ వాష్ చేసామనుకో చాలా నీట్గా అదంతా కూడా పోతుంది. చాలామంది చిక్కు పడుతుంది అంటారు, చూడండి అసలు చిక్కే పడలేదు. మందార ఆకులు వేస్తే అస్సలు చిక్కు పడదండి, అంటే ఓన్లీ గోరింటాకు వేస్తే కొంచెం పడుతుంది. చూసారు కదా, నా హెయిర్ చాలా బాగుంది. నేనైతే చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసేయండి.